రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం మండలం పోల్కంపల్లి గ్రామ పరిధిలో నాగులమ్మ చెరువు నుండి బూరుకుంటకు వెళ్లే ప్రధాన కాలువ కబ్జా విషయంపై మత్స్య కార్మికులు ఇటీవల అధికారులకు ఫిర్యాదు చేయడంతో కాలువ కబ్జా జరిగిన ప్రాంతాన్ని ఇరిగేషన్ అధికారులు డిఈ చెన్నకేశవరెడ్డి ఏఈ హరితలతో కలిసి పరిశీలించారు. పోల్కంపల్లి రెవెన్యూ పరిధిలోని 85 మరియు 122 సర్వే నెంబర్లలోని కొత్తబాయికుంట, కతాన్ చెరువులు కబ్జాకు గురయ్యాయని మత్స్యకారులు, మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోరెంకల నరసింహ తెలిపారు. నైజాం ఉన్నప్పటి తోము ఇది పెద్ద తోము ఈ చెరువు మొత్తానికి. అయితే ఇది ఇప్పుడు రాచకొండ పోర్టుకు వెళ్ళేది రాళ్ళైతే రాళ్ళు ఉన్నాయో అలాంటి రాళ్లతో కొట్టినటువంటి తోము ఇది. ఇంత పెద్ద చెరువుకి తూము ఉన్నాక కూడా ఇప్పుడు చెరువు లేదని చెప్పేసి అధికారులకు సంబంధించినటువంటి కానీ ఇక్కడ ఉన్నటువంటి రియాల్టర్ కానీ చెప్తున్న పరిస్థితి. అందుకనే నిదర్శనం మనకి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఇంత పెద్ద చెరువుకి ఈ కతాన్ కత్వ చెరువుకు సంబంధించింది ఒక పెద్ద తూము ఇక్కడ మనం చూస్తాం. నైజాం నాటి తూముని మనం ఇక్కడ చూస్తున్నాం. ఇలాంటి పెద్ద చెరువులు ఈరోజు ఆనవాళ్ళు లేకుండా చేయడం కోసం ఈరోజు రియాల్టర్ ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 2 కిలోమీటర్లు ఉంటుంది కట్ట. ఇది దాదాపు ఒక 300-400 ఎకరాల పంట పెద్ద చెరువు. వీటికెళ్ళి మీకు నాగలమ్మ చెరువు ఆనుకున్న దగ్గర దాకా ఇది ఉంటుంది. గతంలో ఎట్లా ఉందేమో కానీ ఇప్పుడు దాన్ని ఏం చేస్తారంటే రియల్ ఎస్టేట్ వాళ్ళు మెల్లమెల్ల కట్టని రోజుకు 4 తాన దీన్ని తొక్కలు పెట్టేశారు. ఇప్పుడు మనం చూస్తుండగా మీరు కూడా చూశారు కదా, మొత్తం ఇప్పుడు హైడ్రా వచ్చి మొత్తం చెరువులను మొత్తం తీస్తుంటే వాళ్ళకి ఇంత భయం లేకుండా ఇక్కడ దగ్గరనే ఆయన విజయవాడకు దగ్గర ఉన్న రోడ్ని కట్టనే తీసేస్తున్నారంటే వాళ్ళకి ఎంత ధైర్యం ఉండాలి. మీ మీడియా ద్వారా ఒకటే తెలియజేస్తున్నాం, ఈ కథాన్ చెరువు కట్టని పునర్నిర్మాణం చేస్తే దాదాపు 3 గ్రామాలు నేరపల్లి, మజిద్పురం, పోల్కంపల్లి గ్రామాలు పుష్కలంగా నీళ్ళు ఉంటాయి, పంటలు పండుతాయి. దీన్ని ఎట్లా ఉన్నా మీ మీడియా ద్వారా దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని పూర్తి. కొంతమంది రియల్టర్లు ఈ చెరువులను, కాలువలను కబ్జా చేసి ఆక్రమించుకోవడానికి గత నెల రోజులుగా ప్రయత్నం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వారి ఫిర్యాదుపై అక్కడికి చేరుకున్న ఇరిగేషన్ అధికారులు చెరువులను, కాలువలను పరిశీలించారు. ఈ సందర్భంగా డిఈ చెన్నకేశవరెడ్డి మాట్లాడుతూ పోల్కంపల్లిలో బూరుకుంట కాలువ కబ్జా అయినది వాస్తవమేనని, అక్రమంగా ఏర్పాటు చేసిన గోడలను తొలగించాలన్నారు. అదేవిధంగా అందులో ఉన్న కతాన్ చెరువు కట్ట, మిగతా భూమి కబ్జా విషయంపై రికార్డులను పరిశీలన చేసి నివేదిక వెల్లడిస్తామని తెలిపారు. అనంతరం మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు గోరెంకల నరసింహ మాట్లాడుతూ నాగులమ్మ చెరువు నుండి అక్కాచెల్లెళ్ల చెరువు వరకు దాదాపు 6 కిలోమీటర్ల వాగు నుంచి వచ్చే నీరు 5 గ్రామాలైన పోల్కంపల్లి, నాగంపల్లి, నేరపల్లి, అనాజ్పూర్, మజీద్పూర్ గ్రామాల రైతులకు జీవనాధారంగా ఉండేదని తెలిపారు. నా పేరు గోరెంకల నరసింహ, తెలంగాణ మత్స్యకారులు, మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుని. ఈరోజు రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం మండలం పోల్కంపల్లి గ్రామంలోని కతాన్ చెరువు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నాగులమ్మ చెరువు నుంచి బూరకుంట వరకు ఉన్నటువంటి కాల్వ ఏదైతే ఉందో కాల్వని పరిశీలించడానికి మనం రావడం జరిగింది. అయితే ఈరోజు ఆ చెరువు అంతా కూడా కబ్జా అవుతుందంటే పరిశీలించాం. ఇక్కడ పత్రికా విలేకరులు, అదేవిధంగా ప్రింట్ మీడియా, మన ఎలక్ట్రానిక్ అందరూ కూడా వచ్చారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ చెరువుకు సంబంధించినటువంటిది పెద్ద ఎత్తున కబ్జా అవుతున్నది. ఇక్కడ ఉన్నటువంటి పక్కనే ఉన్నటువంటి రైతు, ఈ గ్రామ నివాస అయినటువంటి కోఆపరేటివ్ సొసైటీ సిఇఓ ఉన్నటువంటి పల్సా లక్ష్మయ్య గారు, అదేవిధంగా ఆయన వేరే వాళ్ళకి పంపించి ఇక్కడ ఉన్నటువంటి దేవరకొండ మూర్తికి అమ్మి దీనంతా కూడా రియల్టర్ చేయడం కోసం ప్రయత్నం చేస్తారు. ఈ చెరువు కట్ట ఇబ్రాహీంపట్నం పెద్ద చెరువు కంటే కూడా తర్వాత ఇది ఈ కట్ట కనబడుతున్నది. దీనికి 3 తూములు ఉన్నాయి. మధ్యలో ఉన్నటువంటి తూము అది పెద్ద తూము, అంటే నాటి నైజాం పురాతన కాలంలో ఉన్నటువంటి తూము ఉంది ఇక్కడ. ఆ తూముని ఈరోజు ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మనం చూస్తూ ఉన్నాం, ఇక్కడ ఒక తూము ఉంది, ఇక్కడ ఒక తూము, 2 తూములు, అంటే కుడియడమ తూములు లేక ఇక్కడ 2 తూములు ఉన్నాయి. ఇది అంటే మన నిలబడే ప్లేస్ అంతా కూడా ఏంటంటే మొత్తం పెద్ద కట్ట. ఇది వాటర్ ఎక్కువ సోర్స్ రావడం వల్ల తెగిపోతే ఇక్కడే దాన్ని వాళ్ళు అలుగు చేసేటువంటి పరిస్థితి. ఇక్కడ పైన చూస్తే రామోజీ ఫిల్మ్ సిటీ ఉంటుంది. ఇటు ముందుకెళ్ళిన తర్వాత అక్కడ ముందే మొత్తం కాలు అక్కడ కూడా వంతెన కట్టి ఉన్నది. అక్కడ నీళ్ళు ఇక్కడ అలుగు వెళ్తే అక్కడ నుంచి పోవడానికి అవకాశం ఉన్నది. కానీ ఇంత పెద్ద చెరువులు ఈరోజు అప్పటి నుంచి ఎవరు కూడా దీన్ని చేయలేదు. కానీ ఇప్పుడున్నటువంటి రియాల్టర్ వచ్చి దాన్ని మొత్తం అక్కడ ఫ్రీ కాస్ట్ చేసేసి దాన్ని మొత్తం కబ్జా చేసేసిండు. ఏమంటున్నాం అంటే కాలువలని, అదేవిధంగా ఈ చెరువులు కుంటని కబ్జాలు చేయదని చెప్పేసి ఒదికు ప్రభుత్వం ప్రత్యేకంగా హైడ్రా చట్టం తీసుకొచ్చింది. అదేవిధంగా ఇక్కడ రెవెన్యూ యంత్రాంగం కానీ, ఇరిగేషన్ యంత్రాంగం కానీ, ఈ గ్రామంలో ఉండే సెక్రటరీ కానీ, ప్రత్యేక పరిపాలన అధికారులు పెట్టారు. వారు కూడా ఏం చేస్తామని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మేము మొన్న చూసిపోయాము, ఇప్పటికీ దానికి సంబంధించి ఎలాంటి రెస్పాన్స్ వీళ్ళ మీద అధికారులుగా లేదు. అయితే అధికారి రోజు ఏఈ గారు ఈరోజు వస్తామని చెప్పారు, కానీ ఇప్పటికీ ఇంకా రాలేదు. అయితే మేమంటున్నామంటే వెంటనే ఈ చెరువు కబ్జా అయినటువంటి దాన్ని వెంటనే ఆ కబ్జా నుంచి ఎవరైతే చేశారో వాళ్ళ మీద హైడ్రా చట్ట ప్రకారంగా ల్యాండ్ గ్రాబింగ్ కేసులు పెట్టాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి మా సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు ఇక్కడ
ఇక్కడ సుమారుగా 100 మంది మత్స్యకారుల కుటుంబాలు ఉన్నాయి. అదేవిధంగా దీని కింద రైతులు అనేక మంది రైతులు 60-70 కుటుంబాల రైతులు ఈరోజు ఇక్కడ జీవనం పొందేటువంటి పరిస్థితుంది. వాళ్ళందరూ కూడా నష్టం చేసే పరిస్థితుంది. దీంతో పాటుగా ఈ కింద ఉన్నటువంటి గ్రామాలు నేరపల్లి, అదేవిధంగా నాయనంపల్లి, ఇక్కడ అనాజ్పూరు, మజీద్పూరు, ఇక్కడ వాటర్ ఉంటే ఇంకా స్టోరేజ్ ఉంటే ఈ కింద ఉన్నటువంటి గ్రామాలన్నిటి కూడా భూగర్భ జలాలు పెరగడానికి ఆస్కారం ఉంది, వ్యవసాయం చేయడానికి ఆస్కారం ఉంది. ఆ విధంగా ఈ వాతావరణం కూడా సస్యశ్యామలంగా ఉండే ఆస్కారం ఉంది. కాబట్టి అలాంటి మంచి వాతావరణం తీసుకురావడం కోసం ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ కూడా ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇక్కడ ఆర్డీఓ గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ, ఇక్కడ ఎస్సీ గారు కూడా ప్రత్యేక చొరవ తీసుకొని ఈ కబ్జాలకు సంబంధించి చేయాలి. అదేవిధంగా మేమేం డిమాండ్ చేస్తున్నాం అంటే అక్కడి నుంచి ఇక్కడ వరకు చెరువు మొత్తం కూడా కబ్జా చేశారు కాబట్టి దీనికి సుమారుగా ఒక 50 లక్షల రూపాయలు ప్రత్యేక నిధి కేటాయించాలని చెప్పేసి మత్స్య కార్మిక సంఘం ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రత్యేక నిధి కేటాయిస్తే అంతా కూడా ఇదవుతుంది. దాంతో పాటుగా ఈ చెరువులో ఉన్నటువంటి తూములన్నీ కూడా మరమ్మతు చేయాలి. ఆ ఉన్నటువంటి ఎప్పుడైతే ఇప్పుడు ఇక్కడ దేవరకొండ మూర్తి ఏదైనా కబ్జా చేసేంత స్వీకారం చేసిండో, ఒక చెరువు కట్ట మొత్తం తొలగించిండో, ఆయన మొత్తం కూడా చెరువు కట్ట గతంలో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా ఉండే విధంగా ఆ ఫ్రీకాస్ట్ మొత్తం పగలగొట్టేసి దాన్ని మొత్తం తీసేసి అదే యథావిధిగా కట్టను ఉంచాలి. లేదనుకుంటే మా సంఘం ఆధ్వర్యంలో అలాంటి యాక్షన్ తీసుకోవడం కోసం మా సంఘం అలాంటి ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఈ కాలువను కబ్జా చేసి పౌల్ట్రీ ఫార్మ్స్ నిర్మించడంతో నీటి ప్రవాహం తీవ్రంగా ప్రభావితమైందని, ఇది మత్స్యకారులు, రైతులు, పశువుల పెంపకం చేసుకునే వారిపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. కతాన్ చెరువు కట్ట విషయమై ఇరిగేషన్ అధికారులు నిర్లక్ష్యపు సమాధానం ఇస్తున్నారని మండిపడ్డారు. దీనిపై అధికారులు పరిశీలన చేసి వారం రోజుల్లో చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, లేదంటే మత్స్యశాఖ ఆధ్వర్యంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మత్స్య కార్మిక శాఖ అధ్యక్షులు గోరెంకల్ నరసింహ, జిల్లా అధ్యక్షులు చెన్నమోని శంకర్, గ్రామాధ్యక్షుడు కావలి లక్ష్మయ్య, మత్స్య కార్మిక సంఘం నాయకులు శ్రీనివాస్, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. ఈ చెరువు విస్తీర్ణం మొత్తము 50 ఎకరాలు. చెరువు ఓన్లీ చెరువు 50 ఎకరాలు, మొత్తం చెరువు విస్తీర్ణం 50 ఎకరాలు. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ కొత్తగా పెంచారు. ఈ మధ్య రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ చెరువు కట్టని పక్కకు ఎకరన్నర భూమి ఉంటే దాంట్లోకి ఇది కూడా ఈ కట్టని కాలువనన్న కలిపి 3.5 ఎకరాలు చేసి అమ్మి వాళ్ళు కమిషన్లు తీసుకునేది కాకుండా పొదుముఖంగా 2-3 అందరినీ జమ చేసి తాపించి కట్టగూలగొట్టడం స్టార్ట్ చేసేది. అప్పుడు మేము అంతకుముందు కూడా చెప్పినాము. తర్వాత మొన్న కూడా చెప్తే ఏం చేసుకుంటావు చేసుకోవాలన్న కాడికి వచ్చాను. దేవరకొండ మూర్తి అని చెప్పి అతనికి అమ్మి అతని ద్వారా వాడు డబ్బులు ఇస్తే పొదుముఖంగా ఇంత తాగి చేపించి దాన్ని కట్టని కాలువని ధ్వంసం చేయడం స్టార్ట్ చేశారు. అందుకే మేము అది తీవ్రంగా ఖండిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇక్కడ మట్టి ఇక్కడ మూడో తూము ఇది. దీనికి ఫస్ట్ అక్కడ పెద్దది, అది రెండోది, ఇది మూడో తూము. ఇది ఎడమ కాలువ సంబంధించినటువంటి 150 ఎకరాలకు ఇది సాగు చేయడానికి అప్పుడు తూము. ఈ అలుగు కూడా అసలు అలుగు ఇక్కడ లేదు. ఈ అలుగు సంబంధించి ఏంటంటే చెరువు మధ్యలో తెగిపోయిన తర్వాత నీళ్లు పోవడం కోసం ఇలా లేకుండా ఇక్కడ అలుగు కట్టి దీని ద్వారా నీళ్ళు ఇక్కడ అయిపోయినాయి. అసలు అలుగు అక్కడ ఉంది. అలుగు అక్కడ పైకి అలుగు పొందలు అని పేరే ఉంది. అలుగు పొందలు పెద్ద చెరువు ఇది. ఇంచుమించు మన నాగలమ్మ చెరువు నుంచి కూడుకుంట వరకు 6 కిలోమీటర్ల వ్యాపించి ఉన్నది ఇది. ఇంకోటి 100 రైతులు పొలాలు, 100 మంది రైతులు పొలాలు ఉన్నాయి ఇక్కడ. 150 ఎకరాల ఆయకట్టు ఇది. ఇంత పెద్ద చెరువుని పట్టువారులు ఆగం చేసి ఆ మధ్యన దూపి దాన్ని కత్వలాగా చేసేది తప్ప ఇవి అక్కడి నుంచి 2 కిలోమీటర్లు వ్యాపించి ఉన్నది ఇది. ఇక్కడ వరకు ఇక్కడ అలుగు ఉంది. ఓకే అన్న, ఒకసారి పక్క జరగండి. ఇక్కడ నుంచి ఇది కాలువ అనాజ్పురం పోతుంది. అనాజ్పురం పోయి ఆయకట్టుకు అందరికీ నమస్కారం. ఇక్కడ మన మండలాధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు గోరెంకల్ నరసింహన్న గారికి,
వచ్చిన పత్రికా విలేకరులకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఇది అతిపెద్ద చెరువు, కటాన్ కట్ట చెరువు. ఇంచుమించు 100 ఎకరాలు ఉన్న ఆయకట్టు ఉన్న చెరువు. సార్, నేను పోల్కంపల్లి గ్రామ మత్స్య కార్మిక సొసైటీ అధ్యక్షుడిని, కావల లక్ష్మయ్య నా పేరు. ఇది రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం పోల్కంపల్లి గ్రామ పరిధిలో ఉన్న కటాన్ చెరువు కట్ట. ఇది అతిపెద్ద చెరువు. నాగలమ్మ చెరువు కంటే ఇది అతిపెద్ద చెరువు. కొన్ని 100 ఎకరాల ఆయకట్టు చెరువు ఇది. 100 మంది రైతులు, చాలా మంది పేదవారు బ్రతికేటువంటి చెరువుని ఇక్కడ 2 కిలోమీటర్లు వ్యాపించున్న కట్ట ఇది. ఇక్కడ నుంచి రామోజీ ఫిలిం సిటీ రోడ్ వరకు ఇక్కడ నుంచి 2 కిలోమీటర్లు వ్యాపించి ఉన్నది. ఇది ఆయకట్టు మొత్తము. దీని కింద 100 మంది రైతులు సాగు చేసుకుని బతికేటువంటి కట్టని కొంతమంది భూ కబ్జాదారు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు దీన్ని సొంతం చేసుకొని కట్టని, ఈ కాలువని ధ్వంసం చేయడం జరుగుతుంది. దీని గురించి ఇప్పుడు మన రాష్ట్ర అధ్యక్షుడు గోరింకల నరసింహన్న గారు మాట్లాడుతున్నారు. పేపర్ నా పేపర్ రాస్తాడు. అరే నేను ఆర్డర్ అయ్యారా నాయన చూపండి. ఊరికే ఈ బ్యాంకులో పని చేస్తాడు, ఈడ పని చేస్తాడు, ఈ కథ నాకు ఎందుకు అమ్మిన ఆర్డర్ ఇక్కడ ఓటింగ్ అలా మీద అన్న ఒక్క నిమిషం. కొన్న వాళ్ళ కాళ్ళకి ఏం తెలుసు? ఇద్దరు ముగ్గురు అధికారులు వేసుకుంటూ కట్టం ఏది చెప్తాది మిగతా ఊరాళ్ళు. ఆ అధికారులకి నేను పనిచేసారు లీడర్లకు, మా ఊళ్ళో లీడర్లకు కట్టం ఎవరు ఇష్టం వచ్చి వాడికి ఒప్పుకుంటాడు అంతే. అలాగే మొత్తం విషయం మనం చూడండి ఒకసారి. ఇంతవరకు నాకు మీరు 2 మినిట్ చూసి మీకు అర్థమైతే కళ్ళతోటి చూడండి సార్.